Student, let's continue question time. And ఇప్పటివరకు మనము లాస్ట్ క్లాస్ డిస్కస్డ్ విత్ హెల్పింగ్ వర్బ్స్ స్టేట్మెంట్స్ అండి. హెల్పింగ్ వర్బ్స్ లో ఉండేటువంటి స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయో వాటిని చూసి తీసుకొని రాయడం అనేది జరిగిందండి. ఇఫ్ ద సబ్జెక్ట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ హెల్పింగ్ వర్బ్, ఇఫ్ ద సబ్జెక్ట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ హెల్పింగ్ వర్బ్, ఒకవేళ కనుక సబ్జెక్ట్ అనేటువంటి స్టేట్మెంట్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ కనుక ఇవ్వనప్పుడు మనం ఏ విధంగా చేయాలి సార్ అంటే అకార్డింగ్ టు ది బి ఫార్మ్స్ అండి. అకార్డింగ్ టు ది బి ఫార్మ్స్, ఇఫ్ ద వర్బ్ ఈజ్ ఇన్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ వి యూజ్ ద helping verb do. If the verb has s or es, we add does. If the word given second form, we use did helping verb. Verb యొక్క మొదటి రూపం ఉంటేనేమో do తీసుకోవాలి. verb కేస్ కానీ es కానీ యాడ్ చేసినట్టు ఉంటేనేమో does తీసుకోవాలి. సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద verb ఉందనుకోండి did తీసుకోవాలన్నమాట. do, does, did అనేది. If the statement does not have any helping verb, according to the main verb, they have to use the three helping verbs. They are do, does, did. If the verb is in first form, we use do. If the verb has first form and add s, we use does. If the verb is in second form, we use did. For example, here observe an example. He knows English. He knows English. In the statement is in positive. The statement is in positive. Our question tag will be in negative. But there is no helping verbs given in sentence. So according to the main verb, what is the main verb here? Know, know, knew, known, knowing. So third person singular. Another we discussed with tense. Third person singular. Third person singular కాబట్టి మనకి రూల్స్ ప్రకారంగా if the subject is in third person singular, we add s to the verb. So కాబట్టి no becomes ఇక్కడ ఏమవుతుందండి knows అవుతుంది because the subject is in third person singular. So verb is in v1 or s లో ఉంది కాబట్టి our helping verb does. past లో ఉన్న ఏం యాడ్ చేయాలండి not యాడ్ చేయాలి. doesn't ఆల్రెడీ ప్రొనౌన్ ఇచ్చారు కాబట్టి ఈ యాడ్ చేయాలి. దెన్ ఫైనల్ ఏం చేయాలండి క్వశ్చన్ మార్క్. ఓకేనా? డజంట్ ఈ అన్నమాట. డజంట్ ఏ అంటే ఇఫ్ ద స్టేట్మెంట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ హెల్పింగ్ వర్బ్, వి ఫాలో ద మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ మనకి v1 SRES ఉంది కాబట్టి డస్ తీసుకున్నాము. పాజిటివ్ లో ఉంది కాబట్టి నెగటివ్ లో మార్చాము. ఆల్రెడీ ప్రొనౌన్ ఈ ఉంది కాబట్టి ఈ తీసుకున్నాము. సో కాబట్టి ఈ నోస్ ఇంగ్లీష్ అనేది ఏమవుతుందంటే డజంట్ ఈ అనేది చేంజ్. I did my homework. ఇక్కడ కూడా మనకి ఎలాంటి ప్రొనౌన్స్ లేవు, అలాంటి హెల్పింగ్ వర్బ్స్ లేవు. సో కాబట్టి అకార్డింగ్ టు ద మెయిన్ వర్బ్ డిడ్ ఉంది. డిడ్ అనేది ఎన్నో వర్బ్ అండి? సెకండ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. డూ, డిడ్, డన్, డూయింగ్. సెకండ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ కాబట్టి ఇక్కడ మనకి ఏం తీసుకోవాలంటే డిడ్ అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి వారు ఆన్సర్ డిడ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ తీసుకున్నాం. డిడెంట్ ఐ స్టేట్మెంట్ కూడా ఏమవుతుంది పాజిటివ్ లో ఉంది కాబట్టి నెగటివ్ లో తీసుకొని చేయడం అనేది జరుగుతుంది. మనకి మెయిన్ వర్బ్ వచ్చేస్తుంది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ రావడం అనేది జరిగింది. దే ప్లేడ్ క్రికెట్. ఇది కూడా మనకి ఎన్నో వర్బ్ అంటే దేర్ ఇస్ నో హెల్పింగ్ వర్బ్ గివెన్ ది సెంటెన్స్. Played, it is indication of the second form of the verb because before there is no helping verb. That's why we use second form of the verb. Second form according to student ఇక్కడ did వస్తుంది. పాజిటివ్ లో ఉంది కాబట్టి నెగటివ్ లో మార్చాము. ఆల్రెడీ దే అనేది ప్రొనౌన్ కాబట్టి దే అని యూజ్ చేసుకున్నాము. దే ప్లేడ్ క్రికెట్ అనేది ఏమవుతుందంటే డిడెంట్ దే అనేది యూజ్ చేస్తాం. She writes a letter daily. She writes a letter daily. writes ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి రైట్ అనేది ఏమైంది రైట్స్ కాబట్టి మనకి ఏం వస్తుందండి డజెస్ అపాస్ట్రఫీ టీ వస్తుంది నాట్ యాడ్ చేస్తాం. డజంట్ షీ అనేది యూజ్ చేస్తాం. డజంట్ షీ రైట్స్ ఏ లెటర్ డైలీ. డజంట్ షీ అనేది యూజ్ చేస్తున్నాం. డజంట్ షీ
ఇక్కడ మీకు కావాలంటే మనకి 2 పాయింట్ తీసుకుంటే ఐ ప్లే ఏం చేస్తామంటే ఐ ప్లే క్రికెట్ తీసుకోవచ్చు. ఫిఫ్త్ వన్ మనం తీసుకుంటే ఐ ప్లే క్రికెట్. ప్లే అనేది మనకి ఏంటంటే ఫస్ట్ ఫామ్ ఉంది కాబట్టి 2 తీసుకోవాలి. 2 పాజిటివ్ లో ఉంది నెగటివ్ లో ఉంది. పాజిటివ్ ఉంది కాబట్టి నాట్ యాడ్ చేస్తాం. ఆటోమేటిక్ ఐ అనే ప్రొనౌన్ వచ్చింది కాబట్టి డోంట్ ఐ అని తీసుకోవాలి. సో ఈ విధంగా మనము the statement does not have any helping verb, we follow the big forms do, does, did. If the verb is in first form, do. If the verb is in first form, we add SRES, we take does. If the verb is in second form, we use did. Do, does, did అనేది ఈ విధంగా యూజ్ చేయాలి. ఇది ఒక పార్ట్. హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయనుకోండి పెద్ద ప్రాబ్లం లేదు, ఆటోమేటిక్ ఈజీ మనము చేసేయచ్చు. ఒకవేళ హెల్పింగ్ వర్బ్స్ లేనప్పుడు మాత్రమే we follow do, does, did. And sometimes negative words తో మనం స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాం. So we have to know what are the negative words like no, not, none, never, nothing, seldom, rarely అనేటువంటి నెగటివ్ వర్డ్స్ ఉన్నాయి. No, not, none, never, nothing, seldom, rarely, etc. All these are the indication of negative word. Negative indication చేసేటువంటి అన్ని కూడా నెగటివ్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ చేంజ్ అని ఇచ్చాడు. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ చేంజ్. పాజిటివ్ లో ఉందా నెగటివ్ లో ఉందా అంటే మనకి ఇక్కడ నెగటివ్ అనేటువంటిది విధానం అర్థం చేసుకోవాలి. నథింగ్ నథింగ్ అనే పదం ఉంది కాబట్టి ద స్టేట్మెంట్ ఈజ్ ఇన్ నెగటివ్. అవర్ క్వశ్చన్ ట్యాగ్ విల్ బి ఇన్ పాజిటివ్. సో కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఏంటంటే ఈజ్ తీసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ ఆల్రెడీ ఈజ్ ఇక్కడ ఉంది కాబట్టి ఈజ్ తీసుకున్నాం. సో ఇది నెగటివ్ లో ఉంది, మనం ఆటోమేటిక్ గా ఈజ్ అంటే నాట్ యాడ్ చేస్తాం అనుకోండి ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ పాజిటివ్ లో మార్చుకోవాలి. తర్వాత ఇక్కడ నథింగ్ ఇచ్చాడు. నథింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మరి ఏ ప్రాణం తీసుకోవాలి, ఈ తీసుకోవాలా, షీ తీసుకోవాలి, ఇట్ తీసుకోవాలా, దే తీసుకోవాలి. అలాంటి మనం చెప్పుకున్నామండి మేల్స్ నేమ్స్ ఇండికేషన్ చేస్తుందేమో హీ వస్తుంది, ఫిమేల్స్ ఏంటేమో షీ వస్తుంది, సమ్ అదర్ థింగ్స్ ఇండికేషన్ చేస్తుంది ఇట్ వస్తుంది, ప్లూరల్ ఉంటేనేమో దే తీసుకుంటాం అన్నమాట. సో కాబట్టి నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ చేంజ్ అనేటువంటిది ఏమైనా తీసుకుంటామని ఇక్కడ ఇచ్ అనేటువంటి యాడ్ చేస్తాం. ఈజ్ ఇట్ క్వశ్చన్ మార్క్. నథింగ్, సంథింగ్, ఎవ్రీథింగ్, సంథింగ్, నథింగ్, సంథింగ్, ఎవ్రీథింగ్ ఇలాంటివన్నీ కూడా మనకి ప్రొనౌన్స్ తీసుకోవాలంటే ఇట్ తీసుకోవాలి. సంబడి, ఎవ్రీబడి, నోబడి ఇలాంటి వర్డ్స్ ఉంటాయి కదండి. సంబడి, ఎవ్రీబడి, నోబడి ఇలాంటివి వచ్చినప్పుడు అన్నమాట. అప్పుడు మనకి ఎవరు సంబడి అంటే ఎవరు, ఎవ్రీబడి అంటే అందరూ, నోబడి అంటే ఎవరు, ఇలాంటి సిచ్యువేషన్ మనకి దే అనేటువంటి ప్రొనౌన్ యూజ్ చేసుకోవచ్చు. అలాంటి తీసుకోవాలండి దే అనేటువంటి ప్రొనౌన్ ఇండికేషన్ చేస్తుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ చేంజ్ అన్నప్పుడు అవర్ క్వశ్చన్ ట్యాగ్ ఆన్సర్ ఈజ్ ఇచ్ అనేది. సో ఈ విధంగా నో, నాట్, నన్, నెవర్, నథింగ్, సెల్డమ్, రేర్లీ ఎక్సెట్రా ఆల్ దీస్ వర్డ్స్ ఇండికేషన్ ఆఫ్ నెగటివ్. ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ ఇండికేషన్ ఆఫ్ నెగటివ్ ని ఇండికేషన్ చేసేటువంటి పదాలేనండి. నెక్స్ట్ వివేక్ ఈజ్ ఏ బ్రైట్ స్టూడెంట్ అని ఇచ్చాడు. వివేక్ ఈజ్ ఏ బ్రైట్ స్టూడెంట్ అని ఫస్ట్ ఉన్నది కాబట్టి ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఈజ్ తీసుకుంటాము. వివేక్ ఈజ్ ఏ బ్రైట్ స్టూడెంట్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నాట్ యాడ్ చేస్తాము. ఈజెంట్ వివేక్ అనేది మేల్ ఇండికేషన్ చేస్తుంది కాబట్టి ఏమొస్తుంది హీ వస్తుంది అండ్ ఎండింగ్ లో క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఈజెంట్ హీ అనేది. చిల్డ్రన్ లైక్ గేమ్స్, చిల్డ్రన్ లైక్ గేమ్స్ ఇక్కడ మనకి ఎలాంటి హెల్పింగ్ వర్బ్స్ అనేది ఇవ్వడం లేదు. సో మెయిన్ వర్బ్ ఏంటంటే మనకి లైక్ ఉంది. లైక్ అనేది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ అనేది లైక్, 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 లైక్. V1 కాబట్టి మనం ఏం తీసుకోవాలండి డూ తీసుకోవాలి. పాస్ట్ లో కాబట్టి డూ అనేది డోంట్ అవుతుంది. చిల్డ్రన్ అంటే మనకి సింగులర్ ఆఫ్ ప్లూరల్ సబ్జెక్ట్ ఇచ్చింది. చైల్డ్ అనేది సింగులర్ అండి, చిల్డ్రన్ అనేది ప్లూరల్.
చిల్డ్రన్స్ సింగులర్ చిల్డ్రన్స్ ప్లూరల్ అనేది రాంగ్. చిల్డ్రన్స్ అనేది లేదు. ఒకవేళ చిల్డ్రన్స్ రావాలంటే చిల్డ్రన్ అపాస్ట్రఫీ ఎస్ ఉండాలి. చిల్డ్రన్ అపాస్ట్రఫీ ఎస్ ఉంటే పిల్లల యొక్క చిల్డ్రన్స్ స్కూల్, చిల్డ్రన్స్ బస్ అన్నది లైక్ అట్ అపాస్ట్రఫీ ఎస్ ఉంటుంది. అపాస్ట్రఫీ ఎస్ లేకుండా చిల్డ్రన్స్ అని ఇచ్చాడు అనుకోండి, దట్ ఈస్ రాంగ్ వర్డ్. సో హియర్ చైల్డ్ ఈజ్ ఎ సింగులర్, చిల్డ్రన్ ఈజ్ ఏ ప్లూరల్. సో దట్స్ వై ప్లూరల్ ప్లూరల్ వచ్చింది. ప్లూరల్ లో ప్రనౌన్ ఏంటి సార్ మనం ఇక్కడ దే అనేది తీసుకోవాలి. సో కాబట్టి డోంట్ దే. సో ఇలా మనం కొన్ని అర్థం చేసుకుని చేయాల్సింది. ఇలాంటి కొంచెం ఆడియో ఇచ్చినప్పుడు చిల్డ్రన్ లైక్ గేమ్స్ అంటే ఏమొస్తుంది మనకి డోంట్ దే అనేది. ఇలా సంథింగ్ సంథింగ్ నథింగ్ ఎవ్రీథింగ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఇట్ అనే ప్రనౌన్ వస్తుంది. సంబడి ఎవ్రీబడి నోబడి అనేటువంటి పదాలు వచ్చినప్పుడు దే వస్తుంది. ఇలాంటి మన ప్లూరల్ వచ్చినప్పుడు కూడా దే తీసుకుంటాం. సింపుల్గా నేమ్స్ ఇచ్చేటటువంటి ఈ షీ అనేటువంటి క్యాజువల్ తీసుకోవచ్చు. హెల్పింగ్ వర్బ్స్ ఉంటే హెల్పింగ్ వర్బ్ తీసుకోవచ్చు. హెల్పింగ్ వర్బ్స్ లేనప్పుడు మాత్రమే డూ డస్ అండ్ డిడ్ అనేటువంటి వాటిని ఫాలో అవుతూ చెప్తూ ఉంటాము. సో ఈ విధంగా మనకు క్వశ్చన్ ట్యాగ్స్ అనేటువంటివి ప్రిపేర్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుందండి. ఇందులో కూడా ఇంకొక పార్ట్ చేయడం మీరు తీసుకున్నట్లయితే ఇంకొక పార్ట్ చేయడం సార్ అంటే ఇందులో వచ్చేసి మనకి కొన్ని ప్రపోజల్స్ లాంటివి ఉంటాయి. ప్రపోజల్స్ మనకి లెట్స్ అనేటువంటి పదంతో స్టార్ట్ అయిన మనకి ఆన్సర్ వచ్చేసి షెల్ బి అనేటువంటి తీసుకోవాలి. అవర్ ఆన్సర్ విల్ బి ఇన్ షెల్ బి. ఎగ్జాంపుల్ తీసుకుంటే లెట్స్ గో టు బీచ్. Let's go to beach. Let's go to have a cup of coffee or something not to. Let's go to class. Let's go to college. Let's go to temple. ఇలా మనకి ఏదైనా కూడా మీనింగ్ ఇచ్చేటువంటి విధంగా ఉండొచ్చండి. కాకపోతే మనకి ద స్టేట్మెంట్ స్టార్ట్ విత్ లెట్స్ తో స్టార్ట్ అయిందనుకోండి మన యొక్క క్వశ్చన్ ట్యాగ్ ఏముంటుంది సార్ షెల్ వి అనేది చేసుకోవాలి. లెట్స్ తో స్టార్ట్ అయిన క్వశ్చన్ ట్యాగ్ ఏంటంటే ఇక్కడ నేను అది సబ్జెక్ట్ అది ఇక్కడ సింపుల్ హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా మెయిన్ వర్బ్ ఏంటి మరి ఇప్పటివరకు ఏం చేస్తారు హెల్పింగ్ వర్బ్ తీసుకోవడం హెల్పింగ్ వర్బ్ లేకపోతే మెయిన్ వర్బ్ తీసుకొని డూ డస్ దిస్ యూజ్ చేయడం ఇలాంటివి తీసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ ఒకటేనండి అకార్డింగ్ టు ద లెట్స్ అనేది లెట్స్ అనేది మనకు కనపడిందంటే ఎప్పుడు మనం ఏం రాయాలి కనుక్కుంటున్నాం ఆన్సర్ రాయొచ్చండి షెల్ వి అని క్వశ్చన్ మార్క్ యాడ్ చేస్తాం. లెట్స్ గో టు బీచ్ షెల్ వి. లెట్స్ గో టు హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ. మన ఆన్సర్ షెల్ వి అనేది వచ్చేస్తుంది. లెట్స్ గో టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అన్నప్పుడు షెల్ వి క్వశ్చన్ మార్క్ అనేది మీరు మర్చిపోదు. క్వశ్చన్ మార్క్ అనేది మీరు మర్చిపోయారనుకోండి ఆన్సర్ అనేది ఉంటుంది కంప్లీట్ కాదన్నమాట. క్వశ్చన్ మార్క్ ఈజ్ వన్ ఆఫ్ ద రూల్ ఆఫ్ అండ్ ఎండ్ రూల్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్ అన్నమాట. సో ఈ విధంగా మనకి ప్రపోజల్స్ ఇప్పుడు వచ్చినప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలండి షెల్ వి అంటే ఇక్కడ లెట్స్ వచ్చిననుకోండి షెల్ వి అనేటువంటిది తీసుకోవాల్సిందే. అలానే ఇంకా వేరే ఏంటంటే సంబంధంలో రిక్వెస్ట్ వచ్చినప్పుడు అన్నమాట విల్ యూ అనేటువంటి ఇచ్చేస్తాడు. రిక్వెస్ట్ వచ్చినప్పుడు మనకి ఏం వస్తుందంటే విల్ యూ కానీ అండ్ వాంట్ యూ అనేటువంటి క్వశ్చన్స్ తీసుకుంటాం. స్టేట్మెంట్ క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటి విల్ యూ కానీ వాంట్ యూ అనేటువంటిది ఇచ్చడం అనేది జరుగుతుంది అన్నమాట. ప్లీజ్ మామూలు రిక్వెస్ట్ మనం ఏ విధంగా ఫైండ్ చేస్తామండి ప్లీజ్ అనేటువంటిది యూజ్ చేస్తుంది అన్నమాట. సో మన సజెషన్స్ ఇచ్చినప్పుడు ప్లీజ్ come here, please come here, please go there, please come to me to రైతు బజార్ సంథింగ్ ఇలాంటి ఫీచర్ అన్నమాట. ప్లీజ్ అనేటువంటి విషయం వచ్చినప్పుడు ప్లీజ్ కమ్ హియర్ అనేటువంటి ఇచ్చినప్పుడు మనకు ఆన్సర్ ఏంటంటే విల్ యూ కానీ వాంట్ యూ అని తీసుకోవచ్చు. విల్ యూ కానీ వాంట్ యూ అని మనము యూజ్ చేసుకోవచ్చు. The statement is in indication of the request. Our question tag will you or want you.
అలానే మనం ఇంకొకటి ఏంటంటే సమ్ అదర్ కమాండ్స్ ఆర్ ఆర్డర్స్ అనేవి ఉంటాయి. కమాండ్స్ కానీ ఆర్డర్స్ కానీ ఇచ్చినట్టు కమాండ్స్ ఆర్ ఆర్డర్స్ అనేటువంటివి అన్నమాట. ఒకటి ఏం చేస్తాం రూల్స్ లాగా చెప్పారు. అలాంటి సిచ్యువేషన్ మన యొక్క క్వశ్చన్ ఏంటంటే కెన్ యూ అని కాంట్ యూ అని యూజ్ చేసుకోవచ్చు. కెన్ యూ అని కాంట్ యూ అని మనం యూజ్ చేసుకోవచ్చు. కమాండ్స్ కానీ ఆర్డర్స్ కానీ వచ్చినప్పుడు కూడా ఒక క్వశ్చన్ టైం ఏమవుతుందండి కెన్ యూ ఆర్ కాంట్ యూ. కిల్ హిమ్ అని ఇచ్చాడు. కిల్ హిమ్ అనేటువంటి ఇచ్చాడు. మనకు ఆన్సర్ ఏంటంటే కాంట్ యూ ఆర్ కెన్ యూ. స్టాండ్ అప్ ఆన్ ద పేజ్. కెన్ యూ ఆర్ కాంట్ యూ. గో దేర్ ఇట్స్ అన్ ఆర్డర్. గో దేర్ అని ఇచ్చాడు. కెన్ యూ కాంట్ యూ. తక్కువ అడిగే అవకాశం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటి తప్పకుండా ఇదొకటి ఇంపార్టెంట్. ప్రపోజల్స్ అనేటువంటిది ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓన్లీ రిమెంబర్ ఇఫ్ ద స్టేట్మెంట్ స్టార్ట్ విత్ లెట్స్ అవర్ క్వశ్చన్ టైం విల్ బి షెల్ బి అనేటువంటి. సో కాబట్టి ప్రపోజల్స్ ఉంటేనేమో షెల్ బి వస్తుంది. రిక్వెస్ట్ ఉంటేనేమో విల్ యూ ఆర్ వాంట్ యూ ఉంటుంది. కమాండ్స్ కానీ ఆర్డర్స్ కానీ ఇచ్చినప్పుడు మాత్రము కెన్ యూ కానీ కాంట్ యూ కానీ మనము యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ అన్ని విషయాలు మీరు గుర్తుంచుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 మార్క్ గెయిన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్వశ్చన్ ట్యాగ్. హెల్పింగ్ వర్బ్స్ చూసుకున్నాం. స్టేట్మెంట్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా చూసుకోవాలి. నెగిటివ్ ఉంటే పాజిటివ్ చేయాలి, పాజిటివ్ ఉంటే నెగిటివ్ చేయాలి. తర్వాత మనకు అక్కడ ఉండేటువంటి హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. తర్వాత నాట్ యాడ్ చేసుకోవాలి. ఆల్వేస్ యూజ్ ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్ ప్రొనౌన్స్. హెల్పింగ్ వర్బ్స్ లేనప్పుడు మాత్రం మనము మెయిన్ వర్బ్స్ బట్టి మెయిన్ వర్బ్స్ ప్రకారంగా డూ డస్ డిడ్ అనేటువంటివి యూజ్ చేస్తూ ఉంటాము. తర్వాతకి సమ్ స్టేట్మెంట్ స్టార్ట్ విత్ సమ్ నెగటివ్ వర్డ్స్ లైక్ నో, నాట్, నన్, నెవర్, నథింగ్. ఆల్ దీస్ వర్డ్స్ ఇండికేషన్ ఆఫ్ నెగటివ్. అట్ ద సేమ్ టైం ద స్టేట్మెంట్ ఈజ్ ఇన్ నెగటివ్ మీనింగ్ అనేది అర్థం చేసుకుని క్వశ్చన్ ట్యాగ్ విల్ బి పాజిటివ్లో మార్పు చేయడం అనేది చూడాలి. తర్వాతకి మనకి ప్రపోజల్స్ కానీ రిక్వెస్ట్ కానీ కమెంట్స్ కానీ వచ్చినప్పుడు ఈ విధంగా మార్చుకుంటూ వచ్చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్ we will discuss some other examples. Thank you students. Thank you one and all.